మిథున్ రెడ్డికి మంచం ఇచ్చారు, బల్ల ఇచ్చారు, పెన్ ఇచ్చారు, పెన్సిల్ ఇచ్చారు, లేకపోతే అసిస్టెంట్ ఇచ్చారు, ఇవన్నీ మొన్న ప్రచారం చేశారు. ఏమీ లేదని చెప్పేసి తేలింది. ఎందుకని అది అప్లై చేసుకున్నాడు తను అన్నటువంటి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మిథున్ రెడ్డికి ఆల్రెడీ నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇవాళ ఆదేశాలు ఇస్తుంటే వాటిని ఇవ్వనీయట్లేదు అన్నది పెద్దిరెడ్డి ఆవేదన. అది పక్కన పెడితే మరి గతంలో ఎలా చూశారు? చంద్రబాబు గారికి ఆల్ ఫెసిలిటీస్, ఆయన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎమ్మెల్యేగా ఉన్నారని, ఫ్లోర్ లీడర్, ఆయన శాసనసభాపక్ష నాయకుడు. ఆ రోజున మాజీ లెక్కల ప్రకారం అయితే ఏమివ్వరు, ప్రజెంట్ ఉన్నటువంటి అప్పుడు ఫ్లోర్ లీడర్, ఆయనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. సపరేట్గా ఆ కమోడ్ ఉండేటటువంటి దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుండి, ఇంటి భోజనాల దగ్గర నుంచి అన్ని, రోజు మెడికల్ చెకప్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అందరం కళ్ళెదురకుండా చూసాం. అట్లాంటిది అక్కడ ఫ్యాను, కూలర్కి సంబంధించితో సహా అన్నీ చూసాం. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు. అప్పుడేదో స్పూన్కి అలౌ చేయలేదన్నో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు. అది కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా అరేంజ్ చేశారు, కోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా. కాబట్టి ఆ పొజిషన్లో ఇప్పుడున్నది మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్, అతను లోక్సభా పక్ష నేత. ఇక్కడే శాసనసభా పక్ష నేతకి ఇచ్చినట్టే అక్కడ లోక్సభా పక్ష నేతకు కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ అది అందకుండా చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధాన ఆరోపణ.